హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళల్లో కార్యాలయానికి తలుపులు వేసి ఉండాల్సిన సమయంలో కార్యాలయాన్ని నైట్ షెల్టర్గా వాడుకుంటున్నారు. మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్న వైనం విస్తుగొల్పిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉద్యోగస్తులకు అనుమతులు ఎవరిచ్చారో, ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నా పట్టించుకొని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు. కార్యనిర్వహణ అధికారి అలసత్వం కారణంగానే ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు వారం రోజుల నుంచి ఇక్కడ పొదుకుంటున్నావు. ఇక నీకు ఎవరు ఇచ్చారు పొదుకోమని అధికారం? ముందాగున్నావు, నువ్వు తాగేస్తున్నావు ఏంటి? ముందు వస్తుందిగా తాగేస్తున్నావుగా నువ్వు. ఏం సరే ఏంటి? నేను ఎవరు పొదుకోమన్నది ఇక్కడ? ఎవరు పొదుకోమన్నా నేను అది చెప్పు ముందు. నాకు తెలియక అడుగుతున్నా. నీకు ఇక్కడ పొదుకునే రైతు ఉందా? ఎందుకు పొదుకున్నావు ఇక్కడ? ఆయన గుదావరంలో నువ్వు ముందు అవుతుంది లోపల. ముందు ఆగి పొదుకోవాల్సిన అవసరం ఉంది నీకు. ఇక్కడ స్మెల్ ఎక్కడికి వస్తుంది. స్మెల్ నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది ఇక్కడికి. నువ్వు ముందు ఆగలేదని చెప్తావు. నాకు తెలియదు అనుకున్నా ముందు వాసన ఎలా వచ్చిందో. గుండె అపవిత్రం చేస్తారని మీరు. అదే ముందు ఆగి వచ్చి పొదుకోవాల్సిన అవసరం ఏముందంటున్నా. స్మెల్ వస్తుంటే మళ్ళీ నేను తాగలేదంటావేంటి నువ్వు? స్మెల్ వస్తుంటే నువ్వు తాగలేదంటావేంటి? నాకు దగ్గర 10 రోజుల నుంచి అందరు చెప్తున్నారు నువ్వు 10 రోజుల నుంచి ఇక్కడ పొదుకుంటున్నావు అని. నీకైనా ఇక్కడ పొదుకోవాల్సిన అవసరం ఏంటి? ఆఫీస్ రూమ్ లో ఏం పని మీకు? దీంట్లో గోల్డ్ అవన్నీ ఉంటాయి. పోతే 10 రోజులు నువ్వు పొదుకుంటున్నావు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఆఖరికి లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళా. నిన్ను ఎవరు పొదుకోమన్నారు? ఈవో గారు పొదుకోమన్నది ఏంటి ఇక్కడ? సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎందుకు పొదుకున్నావు? ఇప్పుడు నిన్ను ఎవరు పొదుకోమన్నారు ఇక్కడ? సాంబాయి బయటికి వెళ్దాం అంటే నిన్ను ఎవరు పొదుకోమన్నారా? అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి? నీ డ్యూటీయా ఇక్కడ? పొదుకుంటావు నీ డ్యూటీయా? పొదుకుంటావు నీ డ్యూటీయా? నువ్వు ముందాగా వచ్చి పొదుకున్నావు. నువ్వు మామూలుగా పొదుకుంటే ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. అదిగో అక్కడ పక్కన కుర్రోడు అన్నారు. అది చెప్తాను. నీ దగ్గర స్మెల్ వస్తుందో లేదో. రారా బాబు, స్మెల్ వస్తుందో లేదు చూడు, చెప్పు. నువ్వు ముందాగి రాలేదంటావేంటి? ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పొదుకోవాల్సిన రైట్ నీకు ఎవరు ఇచ్చాడు? అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో పొదుకుంటావేంటి? నీకు ఎవరిచ్చారు రైట్? ఈవో గారు పొదుకోమన్నదే నిన్ను. ముందాగేసి వచ్చి గుండె అపవిత్రం చేయండి అని చెప్పారండి. గుడి ఆవరణలో మీరు అపవిత్రం చేస్తారు అంతేగా. వాసన వస్తుంటే తాగలేదంటావేంటయ్యా? నాకు తెలియదు అనుకున్నా. నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగేదంటే తాగేసి వచ్చి పొదుకుంటా గుళ్ళల్లో. గుడి ఆవరణకి ఇది. ఇగో దేవుడి బొమ్మ కనబట్టలేదా? దేవుడి బొమ్మే అక్కడ ఉన్నది. ఓహో, ఇవన్నీ దేవుడి బొమ్మలు కాదు. ఇది గుడికి సంబంధించిన సైట్ కాదు. అదేగా నువ్వు చెప్పేది? ఇది గుడికి సంబంధించిన సైటా కాదా? నువ్వు దీన్ని ముందు తాగేసి వచ్చి పొదుకుంటే ఇది అపవిత్రం అవుద్దా అవదా? వాసన వస్తుంటే మళ్ళీ తాగానంటే తాగేసి పదేసావు ఎవరికి తెలుసు? వాసన వస్తుంది కదయ్యా. నువ్వు తాగినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ వాసన వస్తుంది. తాగటం చూసావా?